హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. నేను ఈరోజు ఇన్స్టెంట్ చట్నీ ఎలా చేసుకోవాలో చెప్తానండి. మనకి ఇది ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే 3 months వరకు ఉంటుంది. బయట పెట్టుకుంటే 1 month ఉంటుంది. మనం రోజు టిఫిన్ చేసుకున్న వేరే వేరే చట్నీ చేయాలంటే మనకు చాలా ఇబ్బంది అవుతుందండి. అలా కాకుండా మనం ఈజీగా చేసుకోవాలంటే నేను చెప్పినట్టు చేయండి. చాలా ఈజీ ప్రాసెస్ అండి ఇది. ముందుగా స్టవ్ వెలిగించుకొని పాన్ పెట్టుకొని పాన్ వేడెక్కిన తర్వాత ఒక కప్పు పల్లీలు వేసుకున్నానండి. పల్లీలు బాగా ఫ్రై అవ్వాలండి. అంటే మనం ఇలా చేత్తో గింజ పట్టుకొని చూస్తే తొక్క అది ఇలా ఊడిపోవాలండి. గ్యాస్ని లో ఫ్లేమ్లో పెట్టుకుని వేపుకోవాలండి. చూసారా, ఇలా పట్టుకుని తొక్క ఊడిపోయింది, వేగిపోయినాయండి. నేను ఒక బౌల్లోకి అయితే తీసేసుకుంటున్నాను. అలాగే నేను ఏ కప్పుతో అయితే పల్లీలు తీసుకున్నానో అదే కప్పుతో అదే పాన్లో వేపుడు పప్పు కూడా వేసుకుంటున్నాను. పుట్నాల పప్పు, దాంట్లో 4-5 ఎండుమిర్చి వేసాను, 4-5 వెల్లుల్లి రెబ్బలు వేసాను. అలాగే కొద్దిగా చింతపండు వేసానండి, అది మీ ఆప్షను. మనం చట్నీ కలుపుకున్నప్పుడు అయితే నిమ్మరసం పులుపైన వేసుకోవచ్చు, లేదు ఇలాగే బాగుంటుంది అనుకుంటే ఇలాగైనా వేసేసుకోవచ్చు. కొద్దిగా జీలకర్ర కూడా వేసుకున్నానండి. జీలకర్ర కూడా వేసుకున్న తర్వాత పచ్చివాసన పోయేంత వరకు వేపుకోవాలండి. ఇవి మనం ఫస్ట్ ఆయిల్ గట్ట అయితే ఏమి యూజ్ చేయని అవసరం లేదు. జీలకర్ర వేసుకున్నాక అలా పచ్చివాసన పోయేంత వరకు వేసుకోవాలండి. ఈ పల్లీలు పైన పొట్టు తీసేసి ఇలా మిక్సీ జార్లో వేసుకున్నాను. ఇలా పక్కన పెట్టుకున్న ఇవి కూడా వేసేసుకున్నానండి నేను. అందులో కల్లుప్పు వేసుకోవాలండి, రాళ్ళుప్పు అంటారు. అదైతే మనకి పొడి అవ్వడానికి చాలా యూజ్ అవుతుంది. ఇలా మెత్తగా పొడి అయిపోతుందండి మిక్సీ పెట్టుకుంటే. ఇలా మిక్సీ పట్టేసుకున్నాక ఇలా పొడిలా అయిపోయింది చూసారా మెత్తగా. దీన్ని పక్కన పెట్టేసుకొని మళ్ళీ గ్యాస్ వెలిగించుకొని పాన్ పెట్టి ఆయిల్ వేసుకోవాలండి. ఇలా ఆయిల్ వేసుకున్న తర్వాత ఆయిల్ వేడెక్కిన తర్వాత పోపు వేసుకోవాలండి. శనగపప్పు, మినప్పప్పు, ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి, అలాగే కరివేపాకు ఇలా పోపు వేసేసుకోవాలండి. మనకి వేసవికాలం ఈ ఎండలో గ్యాస్ కాడ నుంచి చేయాలంటే చాలా కష్టమైపోద్దండి. చట్నీ, ఇన్స్టెంట్ చట్నీ చాలా బాగా యూజ్ అవుద్ది మనకి. ఇలా పోపు బాగా ఫ్రై అయిపోవాలండి. ఇలా ఫ్రై అయిపోయిన తర్వాత మనం పక్కన పెట్టుకున్న పౌడర్ ఏదైతే ఉందో అది పోపులో వేసేసుకొని బాగా కలిపేసుకోవాలండి. ఇలా కలిపేసుకొని ఒక మనం ఒక బాక్స్లోకి తీసేసుకోవాలండి. ఇలా బాక్స్లో తీసేసుకున్నాను. బాక్స్లో గుర్తుంచుకోండి, ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే 3 months వరకు ఉంటుంది, విడిగా పెట్టుకుంటే 1 month వరకు ఉంటుందండి. నేను కొద్దిగా ఒక బౌల్లోకి తీసుకొని వాటర్ కలుపుకొని నేను చట్నీ చేసుకున్నానండి. చాలా అంటే చాలా టేస్టీగా ఉంది. నచ్చితే కనుక మీరు కూడా ట్రై చేయండి. నా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.